శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నను కను పాపవలి, అనుక్షణం నను కను పాపవలి కాచిన కృపా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంటల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఫిజికల్ హెల్త్ అప్పుడే బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఈ రెండు బాగున్నప్పుడు స్పిరిచువల్గా కూడా మనం చాలా బాగుంటాం. లోపలంతా కుళ్ళు, కుశుద్ధాలు, చెత్త, చెదారం, అసూయ, అహంకారం, ఇగో, నేను మెట్టు దిగను అనే అహంకారం, వీటితో బ్రతుకుతూ ఉంటే నువ్వు వెళ్ళి దేవా నన్ను కరుణించవా, దీన మనస్సు ఇంకేం ప్రార్థన చేస్తావు నువ్వు? దీన మనస్సు లేనప్పుడు నీ ప్రార్థన పైకి ఎలా చేరుద్ది? అంతే కదా. దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తేనే ప్రభు స్వీకరిస్తాడట. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అంట. ఆ బలిని ఇవ్వకపోతుంటే